హెమరాయిడ్స్ అనే దానికి చాలామంది వస్తారు, మేడం సర్జరీ చేసేయండి అని. మొదటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పైల్స్ అనేది మనకి చాలామందికి నొప్పి కలిగించదు అనేది తెలియదు కాబట్టి ఫిషర్ అనే వేరే దాంతో కలిపి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీకు నొప్పి వచ్చింది అంటే ఫస్ట్ డాక్టర్, నొప్పి కానీ బ్లీడింగ్ కానీ ఉంది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోండి, అది దేనివల్ల వచ్చింది అనేది అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి పైల్స్ రావడానికి కారణాలు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ని మనం మార్చుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంతకుముందు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో మనం ఆ రకంగా వెళ్తే కనుక మనకు మ్యాక్సిమం వరకు ఈ హెమరాయిడ్స్ అనేవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దాని ట్రీట్మెంట్ కూడా అదే. ఇప్పుడు నార్మల్గా నా దగ్గరికి ఎవరైనా గ్రేడ్ 1 గ్రేడ్ 2 హెమరాయిడ్స్తో వస్తే వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఎందుకంటే అది జస్ట్ బిగినింగ్ స్టేజెస్లో ఉంది అండ్ మనం కాన్స్టిపేషన్ తగ్గించుకోవడం, మోషన్ ఫ్రీగా చేసుకోవడం వల్ల తగ్గిపోతాయి కాబట్టి. సో వీటికి చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ 3 అండి. అవి ఖచ్చితంగా మనం పాటించాలి. ఒకటి, హై ఫైబర్ డైట్. ఈ హై ఫైబర్ డైట్లో మళ్ళీ 3 విధానాలు ఉంటాయి. ఒకటి, ఆకుకూరలు ఎక్కువ తినడము. రెండోది, రా కూరగాయల్ని తినడం. అండ్ మూడోది, ఫ్రూట్స్. ఎవ్రీ డే మనము ఒక ఫ్రూట్ కంపల్సరీ తినాలి. అండ్ ఫ్రూట్ని ఫ్రూట్లానే తినాలి, అప్పుడే మనకు ఆ ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మనం జ్యూస్ తాగాము అంటే ఇట్ డజంట్ కౌంట్ యాజ్ టేకింగ్ ఫ్రూట్స్. సో ఈ 3 కాంపోనెంట్స్ని కలిపి మనం హై ఫైబర్ డైట్ అంటాం. రెండోది, నీళ్ళు. మంచినీళ్ళు మనం కనీసం 3 నుంచి 4 లీటర్లు తాగాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగుతామో మన బాడీకి మన యూరిన్ నుంచి కానీ మన స్టూల్స్ నుంచి కానీ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా వాటర్ తీసుకోవట్లేదు బాడీ అన్నప్పుడు మన స్టూల్స్ సెమీ సాలిడే ఉంటాయి తప్ప హార్డ్ అవ్వవు. అండ్ మూడోది, సిట్స్ బాత్. సిట్స్ బాత్ అంటే ఏంటి అంటే మామూలుగా ఒక టబ్ తీసుకుని ఆ టబ్లో గోరువెచ్చని నీళ్లు నింపుకుని దాంట్లో మనం కూర్చోవడం. సో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాలు కుదిరితే ఆ టబ్లో కూర్చోవాలి. ఒకవేళ మనము బిజీ వర్కింగ్ స్టైల్ ఉంది, మనం మధ్యాహ్నం కూర్చోలేము అనుకోండి, పొద్దున సాయంత్రం అయినా మినిమం ఆ టబ్లో కూర్చోవాలి. కనీసం 10 నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మనకి అక్కడ ఏమన్నా కొంచెం థ్రాంబోస్ట్ హెమరాయిడ్స్ వల్ల పెయిన్ అలా ఉంటే ఆ పెయిన్ ఈ లూక్ వామ్ వాటర్ తీసేసుకుంటుంది. అండ్ రెండోది, మనకి హీలింగ్కి బెటర్ అవుతుంది. సో అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి కాబట్టి మనకి హీలింగ్ అనేది బెటర్గా అవుతుంది. సో ఈ 3 అనేవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. వీటితో పాటు మీకు ఒకవేళ ఇంకా హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి అంటే మేము కొన్ని సిరప్స్ అవి పేషెంట్ని బట్టి ఏం అవసరము అనుకునేవి చూసి యూజువలీ మోషన్ ఫ్రీగా అవ్వడానికి వాడే సిరప్ అవి ఇస్తాం.